ఒక్క ఫోన్ కాల్ అమెరికా అధినేతకు ముచ్చమటలు పట్టిస్తోంది. ఏ ఇద్దరినైతే విడదీయాలని లక్ష్యంగా పెట్టుకున్నారో ఆ ఇద్దరి టెలిఫోన్ సంభాషణ ట్రంప్కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. ఇండియా రష్యావి డెడ్ ఎకనామీస్ అంటూ బోర్డర్ క్రాస్ చేసిన వేళ ఆ రెండు ఆర్థిక వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు వాషింగ్టన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ట్రంప్ టారిఫ్స్ పై బ్రిక్స్ దేశాలు డైరెక్ట్ అటాక్ కు సిద్ధం కావడం ప్రపంచ రాజకీయాన్నే పరేషాన్ చేస్తుందన్న చర్చ మొదలైంది. ఇంతకు మోదీ పుతిన్ మధ్య టెలిఫోన్ సంభాషణలో ఏం చర్చించారు? టాప్ లీడర్ల ఫోన్ కాల్ ట్రంప్ను ఎందుకు భయపెడుతోంది? లెట్స్ వాచ్. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ డైరెక్ట్ అటాక్ సిద్ధమైన మోడీ పుతిన్. ఒకే ఒక్క ఫోన్ కాల్తో అమెరికాకి ఇచ్చిన స్ట్రాంగ్ మెసేజ్ ఏంటి? భారత్ రష్యా స్నేహం జోలికి రావద్దని ట్రంప్కు స్పష్టం చేశారా? అమెరికా, భారత్, రష్యా మధ్య సంబంధాలను రెండు ఫోన్ కాల్స్ ప్రభావితం చేశాయి. వాటిలో ఒక కాల్ అమెరికా భారత్ బాండింగ్ ను ఆల్మోస్ట్ బ్రేక్ చేసేసింది. మరొక ఫోన్ కాల్ భారత్ రష్యా స్నేహాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ రెండింటిలో మొదటి ఫోన్ కాల్ కు పహల్గాం ఉగ్రదాడి ఆరంభం. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడి హిందువులని లక్ష్యంగా చేసుకుని జరిగిన తీరు ప్రపంచం మొత్తాన్ని షాక్కు గురిచేసింది. మతం అడిగి మరీ ఊచకొత్తుకోయడంతో సగటు భారతీయుడి రక్తం మరిగిపోయింది. ఫలితంగా మే 6-7 తేదీలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్తాన్ పీఓకే ప్రాంతాల్లోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసి పారేసింది. ఆ తర్వాత పాక్ ప్రతీకార దాడులకు దిగడం, వాటిని భారత్ తిప్పికొట్టడం వంటి పరిణామాలతో రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు వచ్చాయి. కట్ చేస్తే మే 10వ తేదీన భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణ చేసుకున్నాయి. ఇక్కడే సీన్లోకి ట్రంప్ వచ్చాడు. ఇండియా పాకిస్తాన్ కాల్పుల విరమణ తన వల్లే అని ప్రకటించుకున్నాడు ట్రంప్. దాడులు ఆపకపోతే వాణిజ్యం చేయనని బెదిరించి రెండు దేశాలను తన దారికి తెచ్చుకున్నా అంటూ సీజ్ ఫైర్ క్రెడిట్ కొట్టేసే ప్రయత్నాలు చేశాడు. అది కూడా 1-2 సార్లు కాదు, దాదాపు 30 సార్లకు పైనే ఈ వాదన చేశాడు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే భారత్ కూడా సీజ్ ఫైర్లో మూడో దేశం వ్యక్తుల ప్రమేయం లేదని, డీజీఎంఓ స్థాయిలో జరిగిన ప్రత్యక్ష చర్చలతోనే కాల్పుల విరమణ జరిగిందని వివరణ ఇచ్చింది. కానీ ట్రంప్ వెనక్కి తగ్గకపోవడం, మోడీ సర్కారుపై విపక్షాల నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రధాని నేరుగానే ట్రంప్తో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. అందుకు కెనడాలో జరిగిన G7 సమిట్ ని వేదికగా ఉపయోగించుకోవాలనుకున్నారు. ఇద్దరి మధ్య సమావేశం కూడా ఫిక్స్ అయింది. కానీ లాస్ట్ మినిట్ లో ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతల పేరుతో G7 సదస్సు నుంచి ట్రంప్ అర్ధాంతరంగా అమెరికా వెళ్లిపోయాడు. దీంతో మరో ఆప్షన్ లేక ట్రంప్తో ఫోన్లో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. భారత్పై 50% టారిఫ్స్ కు ఆ ఫోన్ కాల్ కారణం. 2025 జూన్ 17వ తేదీన ప్రధాని మోడీ ట్రంప్కు కాల్ చేశారు. దాదాపు 35 నిమిషాల పాటు ఈ ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. డొనాల్డ్ ట్రంప్, మోడీ మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికీ ఎంతసేపు మాట్లాడుకునేంత బాండింగ్ అయితే లేదు. ఇక్కడే ఓ విషయం అర్థం చేసుకోవచ్చు. ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం జరిగిందని. ఎందుకంటే ఈ ఫోన్ కాల్లోనే పాకిస్తాన్తో కాల్పుల విరమణలో భారత్ మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని ఎన్నటికీ అంగీకరించదని ట్రంప్కు మోడీ స్పష్టం చేశారు. సీజ్ ఫైర్ లో మీ పాత్ర ఎక్కడుందని నేరుగా ప్రశ్నించారు. ఫలితంగా వాగ్వాదం జరిగింది. అక్కడే ట్రంప్ ఈగో హర్ట్ అయింది. కట్ చేస్తే ఇండియా బిగ్గెస్ట్ ఎనిమీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను వైట్ హౌస్ లో విందుకు ఆహ్వానించాడు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణలో ట్రంప్ పాత్ర ఉందని పాకిస్తాన్ తోనే చెప్పించాడు. ఆ తర్వాతే డొనాల్డ్ ట్రంప్ షరీఫ్ సర్కార్ ఏకంగా నోబెల్ పీస్ ప్రైజ్ కు నామినేట్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. అయినప్పటికీ భారత్ వెనక్కి తగ్గకపోవడంతో రష్యా నుంచి చమురు దిగుమతుల్ని కారణంగా చూపిస్తూ 50% టారిఫ్లు విధించాడు. భారత్, రష్యావి డెడ్ ఎకానమీస్ అని బోర్డర్ క్రాస్ చేసి భారత్తో బంధాన్ని బ్రేక్ చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అలా ఒక ఫోన్ కాల్ భారత్, అమెరికా మధ్య చిచ్చు పెట్టింది. ఇక రెండో ఫోన్ కాల్ కొద్దాం. ఆగస్టు 8వ తేదీన భారత ప్రధాని మోడీ, రష్యా అధినేత పుతిన్ మధ్య జరిగిన కాల్ ఇది. ఓ రకంగా చెప్పాలంటే జూన్ 17వ తేదీన మోడీ, ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ జరగకపోయుంటే ఈ ఫోన్ కాల్ అవసరం వచ్చి ఉండేది కాదు. అందుకు కారణం భారత్, రష్యా బంధాన్ని బ్రేక్ చేయాలని ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలే. మాస్కో నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తే భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తామని బెదిరిస్తున్నాడు. మొదట 25% టారిఫ్స్ ప్రకటించాడు.
అవి అమల్లోకి వచ్చిన రోజే మరో 25% ప్రకటించాడు. ఇక్కడితో అయిపోలేదు, పెనాల్టీలు కూడా ఉంటాయంటున్నాడు. ఇండియా అంతు చూసే వరకు నిద్రపోయేది లేదని ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఇక్కడే మోడీ పుతిన్ యాక్షన్ మార్చారు. భారత్ రష్యా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ట్రంప్ బెదిరింపులకు భయపడేవాడెవడూ లేడని చెప్పడమే కాక ట్రంప్ టారిఫ్స్ పైన డైరెక్ట్ అటాక్ దిగాలని నిర్ణయించుకున్నారు. ఎప్పుడైతే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని ట్రంప్ రెచ్చిపోయాడో అప్పుడే అజిత్ దోవల్ మాస్కో వెళ్లారు. భారత్ రష్యా మధ్య ఇప్పటికే కొనసాగుతున్న సంబంధాల్ని మరో స్థాయికి తీసుకువెళ్లేలా చర్చలు జరిపారు. అప్పుడే పుతిన్ భారత పర్యటన కూడా ఖరారు చేశారు. అది జరిగి 24 గంటలు కూడా గడవక ముందే మోడీ పుతిన్ టెలిఫోన్లో చర్చించారు. ఈ చర్చ కూడా ట్రంప్కు కౌంటర్ గా జరిగింది. ఇరువురు నేతలు ద్వైపాక్షిక బంధం బలోపేతంతో పాటు పెట్టుబడులు, వాణిజ్యం, ఆర్థిక విషయాలపై చర్చించుకున్నారని న్యూఢిల్లీ, మాస్కోల నుంచి విడివిడిగా విడుదలైన అధికారిక ప్రకటనలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో వారు తమ నిబద్ధతను చాటుకున్నారు. ఉక్రెయిన్తో యుద్ధ పరిస్థితిని పుతిన్ వివరించగా శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్న తన సూచనను ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. మిత్రుడు పుతిన్తో ఫలప్రదమైన సంభాషణ కొనసాగింది. పలు అంశాలపై వివరంగా మాట్లాడుకున్నాం. ఉక్రెయిన్ తాజా పరిణామాలు వివరించినందుకు కృతజ్ఞతలు అంటూ మోడీ ట్వీట్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షించామని, ఈ ఏడాది చివర్లో భారత పర్యటనకు వచ్చే పుతిన్కు ఆతిథ్యమిచ్చేందుకు ఎదురు చూస్తున్నట్లు ట్వీట్లో రాసుకొచ్చారు. ఒకే ఒక్క ఫోన్ కాల్ ద్వారా ఇండియా రష్యాను ఎంత విడదీయాలని ప్రయత్నిస్తే అంత దగ్గరవుతాయనే సంకేతాలిచ్చారు మోడీ, పుతిన్. రష్యా నుంచి చమురు దిగుమతులు ఎన్నటికీ ఆగమని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు రక్షణ వ్యవహారాలపైనే ఫోకస్ చేసిన భారత్, రష్యా ఇంధన సహకారంపై ఈ 2-3 రోజుల్లో జరిపినన్ని చర్చలు ఎప్పుడూ జరపలేదు. దీనంతటికీ కారణం ట్రంప్ తిక్క కుదర్చాలన్న లక్ష్యమే. ఒక్క ముక్కలో చెప్పాలంటే ట్రంప్ టారిఫ్ యాక్షన్ కు డైరెక్ట్ అటాకే బెస్ట్ అని డిసైడ్ అయ్యారు. కథ ఇక్కడితో ముగిసినట్టు కాదు. ఎందుకంటే చైనా వేదికగా అసలు సిసలు వారు ముందే ఉంది. అక్కడే జిన్పింగ్, పుతిన్, మోడీ కీలక చర్చలు జరపబోతున్నారు. ఆ చర్చల్లోనే ట్రంప్ తిక్క కుదిర్చే నిర్ణయాలు ఉండబోతున్నాయి. తాజాగా ప్రధాని మోడీని తమ దేశ పర్యటనకు సాదరంగా ఆహ్వానించింది జిన్పింగ్ సర్కార్. సో డొనాల్డ్ ట్రంప్కు తన ఫెయిల్యూర్ సినిమా చూపించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయన్న మాటే.